అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను డైలీ అయితే అంటే మన ఛానల్లో నేను చేసే బిజినెస్ గురించి నేను చేసిన బిజినెస్ గురించి మీకైతే టిప్స్ చెప్తూ చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మన ఛానల్కి. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. నేను మోసపోయినానని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ పోస్ట్ చేసిన వీడియో కొంచెం పర్లేదు, వైరల్ అయ్యింది. నేను తీసింది ఎందుకంటే నాలాగా మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఛానల్స్ వల్ల కొందరు పర్సన్స్ వల్ల నాలాగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పాను. నేను వాళ్ళు బ్యాడ్ అని మాత్రం చెప్పలేదు. ఫస్ట్ అయితే నేను అందరికైతే సారీ చెప్తున్నాను. ఎవరికంటే మసాలా బిజినెస్ గురించి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి నన్ను కామెంట్ చేసి నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు చూడండి, వాళ్ళకందరికైతే ఫస్ట్ అయితే సారీ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ వీడియో అయితే మీకోసం అయితే కాదు. ఎందుకంటే ఈ వీడియో ఒక్క పర్సన్ కోసం మాత్రమే తీశాను. ఎందుకంటే అతను నాకు ఒక కామెంట్ పెట్టేసినాడు. ఇక్కడ ట్యాగ్ చేస్తా చూడండి. ఏంటి అతని పేరు కూడా నాకు తెలీదు, అతను ఎవరో కూడా తెలియదు, తన ముక్కు తెలియదు, మూతి తెలియదు, ఏం కూడా తెలియదు. కానీ నాకైతే కామెంట్ పెట్టినాడు. నాకు మంచితనంగా ఒక మాట మాట్లాడినారనుకోండి, నేనైతే తీసుకుంటా. కానీ నెగిటివిటీ కూడా పాజిటివ్గా చెప్పినారంటే తీసుకుంటా. అంతేగాని ఏంటంటే ఫేక్ నెంబర్ 1 నువ్వు నీ డిస్లైక్ దిస్ వీడియో, నోటెడ్ దిస్ వీడియో అని పెట్టేసినాడు. రిపోర్ట్ దిస్ వీడియో అని పెట్టినాడు. భయ్యా నువ్వు రిపోర్ట్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకో, డిస్లైక్ కొట్టుకో, షేర్ చేసుకో, నీకు నచ్చింది చేసుకో. నేనైతే ఒకటి చెప్తా, తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసినామనే చెప్తా. మహా అంటే ఏమైద్ది, నా యూట్యూబ్ ఛానల్ నువ్వు హ్యాక్ చేస్తావు, అదేం పెద్ద తప్పు ఏం కాదు. ఈ ఛానల్ కాకపోతే ఇంకొక ఛానల్లో దీంట్లో కష్టపడిన 3 నెలలు, ఇంకొక దానిలో 3 నెలలు కష్టపడతా. అంతేగాని తప్పుని తప్పనే చెప్తా. ఇప్పుడు అతను హెల్ప్ చేస్తున్నాడు వీడియోస్, నేను దానికేమి రియాక్ట్ అయ్యి అతను చేసేది రాంగు ఆడి అని నేను చెప్పలే. నన్ను మోసం చేసి మాత్రమే చెప్పా. మామూలే. ఇప్పుడు నేను చూసి పిల్లలకు 10 రూపాయలు ఇవ్వాలంటేనే ఆలోచించే కాలం నాది. నా పరిస్థితి అలా ఉంటుంది. ఇప్పుడు 3 పిల్లల్ని పెట్టుకొని నేను ఏదో బయటికి వెళ్ళకుండా, నేను ఏదో ఒక 5,000 పోయినా 6,000 పోయినా నాకు ఛానల్ అంటూ ఉంటుంది, దాంట్లో ఒక ఎర్నింగ్ అనేది వస్తుంది, నా పిల్లల్ని నేను చూసుకుంటుండొచ్చు అని ఆశపడడంలో తప్పైతే లేదు. ఆ తప్పు లేదు కాబట్టి నేను అతన్ని అప్రోచ్ అయ్యాను. అతను ఏదో హెల్ప్ చేశానని ఏదో వీడియోస్ పంపించినాడు. తర్వాత రియాక్ట్ అవ్వలేదు. మళ్ళీ నేను రిటర్న్ అడిగాను. అది నాకు అతని మధ్యన చాలా అంటే చాలా జరిగాయి. నువ్వు చూసావా? నువ్వు చూడలే. కాకపోతే నాకు నచ్చింది వీడియో, లైక్ చేసని కామెంట్ పెడతావు. మంచిని స్ప్రెడ్ చేయండి, లేదా కూర్చోండి. ఎందుకన్నా ఊరికే అనవసరంగా అంటారు. ఇప్పుడు నేను ఒకటి చెప్పగలుగుతాను ఏంటంటే, నేను నా పిల్లల కోసం అనేసే ఛానల్ రన్ చేస్తాను. నేనే కాదు, యూట్యూబర్స్ కాదు, ఏ పనైనా కానీ, ఎవరైనా కానీ, ఎంత లోఫర్ పనైనా కానీ ఒకటి డబ్బు కోసం మాత్రమే పనిచేస్తారు. ఆ డబ్బు తీసుకున్నాక కూడా అట్లే పని చేయాలి. నేనేం ఊరికే చేయమని చెప్పలేదే, నేను డబ్బులు ఇచ్చాను, చేయమని చెప్పాను. నాతో సరే నువ్వు చెప్పింది కరెక్టే, అతను మంచివాడే, అతను మంచితనం గురించి అందరికీ తెలిసేలాగా వీడియోస్ తీసి పెడతాడు. నేను హ్యాపీ, నువ్వు హ్యాపీ. కాకపోతే ఇంకొకటి చెప్తా, డబ్బు తీసుకొని ఎంతమంది మోసపోయినారో అని కొన్ని వీడియోలు మీకు వైరల్ కాకపోవచ్చు. కాకపోతే నా అలాంటి చిన్న యూట్యూబర్స్ వీడియోస్ అయితే నేను అలాంటివి చూస్తూ ఉంటాను. నువ్వు కావాలంటే ఇంకా చూడు, రాజు ఆలగడ్డ మోసాల గురించి అని టైప్ చేసి చూడు, 100 వీడియోలు వస్తాయి. మంచితనాన్ని స్ప్రెడ్ చేయొచ్చుగా వాళ్ళు. అతను మంచివాడే కదా. డైలీ ఏదేదో వీడియోస్ తీసి వందలు మందికి ఇచ్చుకుంటా వీడియోస్ తీస్తున్నాడు. అది మంచితనాన్ని గురించి స్ప్రెడ్ చేస్తలేరే. మంచితనాన్ని స్ప్రెడ్ చేస్తారు, అలాగే నెగిటివిటీని కూడా స్ప్రెడ్ చేస్తారు. ఆ రోజు నా సిచ్యువేషన్ నీకు తెలుసా? 3 months బేబీని పెట్టుకొని నేను నా ఇయర్ రింగ్స్, నా కమ్మలు ఇప్పటికి కూడా ఇడిపించుకోలేదు. ఆ విషయం నీకు తెలుసా? అవి పెట్టి మరీ డబ్బులు ఇచ్చా అతనికి. ఆ విషయం నా ఇంట్లో, నా ఫ్యామిలీ, నా హస్బెండ్ కూడా తెలియకుండా మరీ ఇచ్చాను. ఇంతవరకు ఇడిపించుకోలేదు. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, ఈ వీడియో నా హస్బెండ్ చూసినా కూడా నన్ను క్వశ్చన్ చేయాలా? అది నువ్వు చూసావా? నువ్వు చూడలే. ఇచ్చాను, సరే సపోర్ట్ చేశాడా? చేయలేదు. సరే ఆడికైనా నేను ఛానల్ ఏదో రన్ చేస్తూ
నాకున్న డౌట్స్ మధ్యన అడుగుతుంటే ఇరిటేట్ అవ్వడము, ఇరిటేట్ అయ్యి మళ్ళీ తర్వాత మీ ఛానల్ అదైపోయింది ఇదైపోయింది, మీ ఛానల్ 3 నెలలు నేను సబ్స్క్రైబ్ చేపిస్తాను, మీ 3 నెలలు మానిటైజేషన్ చేపిస్తాను అనే ఫేక్ మాటలు చెప్పొద్దు. నువ్వు అవన్నీ చూసినా చెప్పు. రిపోర్ట్ చేస్తా, హ్యాక్ చేస్తా. బెదిరిస్తున్నావా? ఎవరిని బెదిరిస్తున్నావు? తమాషకి ఇట్లా చేస్తున్నావా? చేసుకో. నంద్యాల్లో ఉంటా, నీకు ఉంటే వచ్చి కలుసు. పిన్ 2 నెంబర్తో, నా ఇంటి నెంబర్తో సహా ఇస్తా. నేను నీలాగా ఫేక్ మాటలు మాట్లాడను. ఐడిలో ఫస్ట్ నీ ఐడి చక్కగా ఉందో లేదో చూసుకో. నువ్వెవరో కూడా తెలియదు, నేను వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే నీలాంటి వాళ్ళని చూసుకొని ఇంకొక 100 మంది నాకు కామెంట్స్ పెడితే మాత్రం ఒప్పుకోను అనేసి వీడియో తీస్తానా. ఇదే నీకు లాస్ట్ ఫైనల్. నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ రాజు ఆలగడ్డ గురించి మోసాలు చేసినా అంటే నేను కేసు పెట్టే కూడా రెడీగా ఉన్నా. ఆ రోజు నేను కేసు పెట్టే కూడా ఎస్ఐ ఓకే చేశాడు. కాకపోతే ఒక్క సోషల్ మీడియా పర్సన్ గురించి నేను మాట్లాడి నేను బ్యాడ్ అవ్వకూడదు అన్న ఒక్క చిన్న మాటతో వదిలేసా. కావాలంటే అతన్ని కూడా అడిగి చూడు, నువ్వు నీకు తెలిసింటే. నేను మీ ఊరు ఎస్ఐతో కూడా అప్రోచ్ అవుతాను సార్, మీరు ఇలా చేశారంటే అని కూడా అన్నాను. నా ఛానల్ డిలీట్ అయింది. ఇప్పుడు కూడా నేను అతన్ని మాట్లాడినానంటే అతను మాట్లాడు. సరే, మీరు అంత జెన్యూన్ ఉన్నప్పుడు నా వాట్సాప్ నెంబర్ అన్ని బ్లాక్ ఎందుకు చేసుకున్నారు? నాకు అర్థం కాదు. చూపేయమంటావా? లేకపోతే ఏమైనా పెట్టేయమంటావా స్క్రీన్ షాట్స్? నీలాంటి వాళ్ళతో నాకు అసలు చెల్లదు. అసలు నేను ఏదైనా జెన్యూన్గా ఉంటా. ఫేక్గా మాట్లాడడం నాకు రాదు. నాకు మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ. చూస్తున్నావు కదా, ఇలాగే ఉంటుంది నాది. ఈవెన్ మా హస్బెండ్ ఆల్సో నేను మాట్లాడే మాటలు ఎవరికి నచ్చవు. నేను జెన్యూన్గా ఉంటా కాబట్టే నేను నచ్చను. నువ్వు తప్పు చేసినావంటే తప్పు చేసినావని చెప్పా, తప్పే ఉంది. నీకు తప్పులు అయితే నచ్చవా? అదే మీ ఇంట్లో ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితులు వస్తే నువ్వు ఊకుంటావా? పిన్ చేస్తావా? చెయ్యి. నువ్వు చెయ్యాలే, నేను చూడాలి. చూడండి, ఎవరైనా కానీ, అతననే కాదు ఎవరైనా కానీ మోసం చేసినప్పుడు మోసము అని చెప్పడంలో నాకైతే తప్పు అనిపించదు. ఈవెన్ నాకు ఇక్కడ ఇలా వచ్చి గొడవపడి చిల్లరగా చేయాలని కూడా ఉండదు. కాకపోతే అలాంటి ఒక్క కామెంట్ వచ్చినా కానీ నేను యాక్సెప్ట్ చేయను. నీకు నచ్చలేదు, నువ్వు ఎలా చెప్పాలి? నాకు ఆల్రెడీ ఇలాంటి ఆ వీడియో కింద కూడా మెసేజ్లు వచ్చినాయి. కావాలంటే చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఒక అతను సుధాకర్ అనే ఏదో పేరుంది, అతను చెప్తాడు ఇలాంటివి స్ప్రెడ్ చేయొద్దండి, తెలుసుకునేది ఉంటే తెలుసుకోండి చెప్పండి అనేసి. ఆ సార్ అయితే నాకు ఎంతో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక చిన్న మాట, ఇవి వద్దు, మీదేదో మీ కంటెంట్ తీయండి, ఇలాంటివి వద్దు. ఓకే సార్, అలా పాజిటివ్ వేలో మాట్లాడితే నేను పాజిటివ్గానే ఉంటా. నెగిటివ్లో నువ్వు మాట్లాడితే నేను అంతకన్నా నెగిటివ్గా మాట్లాడతా. అది మీ ఇష్టం. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు తీసి ఫేస్ పెట్టి చేస్తున్నారు అంటే ఒకటి, ఎవరైనా డబ్బు కోసం మాత్రమే, ఏ పని చేసినా డబ్బు కోసం మాత్రమే చేస్తుంటారు. అదేదో ఫేమస్ అయ్యే వాళ్ళు వేరేలా ఉంటారు. వాళ్ళ కథలు వేరు, వాళ్ళ వేరు. అలాంటి వాళ్ళకి వెళ్ళి పెట్టుకో నీకు నచ్చిన కామెంట్స్. నేను ఒకటే చెప్తున్నా, నేను డబ్బు కోసం మాత్రమే వీడియోస్ తీస్తున్నాను. నేనే కాదు, యూట్యూబ్ కాదు, ఏ పనైనా చేసేది డబ్బు కోసం మాత్రమే అయ్యా. ఆ విషయం నీకు తెలుసో లేదో. సరే, నువ్వు చెప్పినట్టే ఆలగడ్డ గారు ఏం పేరు, ఆయన పేరు నాకు పేరు కూడా సరిగ్గా గుర్తుండదు. రాజు గురించి మాట్లాడుకుందాం. అతను డబ్బు కోసం చేస్తలేడా? సరే, ఒక 200 మంది అయితే మోసపోయింటారు నాకు తెలిసి. మ్యాక్సిమం ఒక 5,000 నేను అనుకున్నవి ఒక 200 మెంబర్స్. 5,000 5 × 2 అంటే చాలా వరకే పోయింది క్యాష్. అంతదాకా ఎందుకు తీసుకోవాలి? అతను హెల్పింగ్ వీడియోసే కదా తీసేది. ఆ హెల్పింగ్ వీడియోస్లో అప్పుడే వీళ్ళకి కూడా అందరూ స్ప్రెడ్ చేయొచ్చు కదా. ఈ ఛానల్స్ అని అందరూ మ్యాక్సిమం అయితే ఛానల్స్ పంపించింటారు. నేను కూడా పంపించా. అలా అందరు ఛానల్స్ పంపించింటారు. వాళ్ళందరి గురించి చెప్పొచ్చు కదా. 5,000 అంటే నాటే స్మాల్ అమౌంట్ నాకైతే. నీకు స్మాల్ అనిపించచ్చు, వెరీ రిచ్ కిడ్ అయి ఉండొచ్చు నువ్వు మేబీ. నేను అంత రిచ్ కిడ్ కాదమ్మా. నేను చాలా స్మాల్ విలేజ్లో ఒక స్మాల్ ఫ్యామిలీ, ఫార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని. నేను చదువుకున్న దాన్ని నలుగురికి సంస్కారం వచ్చేలాగా చేసుకుంటున్నా. నేనేదో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి నీకు నచ్చినట్టు కామెంట్స్ చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు.
ఇది వార్నింగ్ అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే కామెంట్ చేసే ముందు ఆలోచించు. నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు, నా మంచిగా చెప్పు. అంతేగాని నన్ని వార్నింగ్ ఇచ్చి బెదిరించిన వాటిలో చెప్తే మాత్రం మర్యాదగా ఉండదు. అది ఎవరైనా అంతే. సారీ అండి, నేను జస్ట్ మసాలా బిజినెస్ చేసే వాళ్ళ కోసం మాత్రమే సారీ చెప్తున్నా, నీకు కాదు. అర్థమైంది అనుకుంటున్నా. వీడియోని ట్యాగ్ చేస్తా అన్నావుగా వీడియో, ఇది కూడా ట్యాగ్ చేసుకో. బాయ్.